నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రిజ్మాస్ ప్రోడక్ట్స్ ఎంత ఫేమస్ అయ్యాయో అందరికీ తెలుసు. చాలా మంది మేము పర్చేస్ చేసాం, వాడుతున్నాం, బాగున్నాయి అన్నారు. ఇంకొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎలా వాడాలి? ఇదే పెద్ద క్వశ్చన్ అండి. వీటిపైన వాళ్ళని క్లారిటీ చేస్తాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ అలాగే కాస్మెటిక్ సర్జన్ అయిన డాక్టర్ రాజశేఖర్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ప్రిజ్మాస్ అయితే చాలా ఫేమస్ అయ్యాయండి. ప్రత్యేకించి నేను చూసిన వాళ్ళల్లోనే మేము యూజ్ చేస్తున్నాము, దాని బెనిఫిట్స్ కూడా మేము అందుకున్నామని చెప్తున్నారు. బట్ ఇంకొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ వాడే దగ్గర కొంచెం మాకు డౌట్ ఉంది. ఏంటి మాకు అంత తొందరగా రిజల్ట్ రాలేదు, మేమైనా తప్పు వాడుతున్నామా, ఎలా వాడాలి, అసలు వాడే పద్ధతి కూడా ఉంటుందా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటికి ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఆర్డర్స్ వస్తున్నాయి. ప్రిస్మాస్ నుంచి నాకు వచ్చిన కాల్ ఏంటంటే పలానా ప్రోడక్ట్ బాగా చాలా చాలా వాడుతున్నారు, కానీ కొంతమందికి అది ఎలా వాడాలి, దాని బెనిఫిట్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని రిజల్ట్స్ ఎంత తొందరగా వస్తాయి అనేది చాలా అనుమానం ఉంది. ఆ క్లారిటీ కోసం నేను చెప్పడానికి ఇక్కడ వచ్చింది. సో ప్రిస్మాస్ స్ట్రెచ్ మార్క్ క్రీమ్. ఈ స్ట్రెచ్ మార్క్ క్రీమ్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసి బాగా బల్కీ బాడీ పెంచి తగ్గినప్పుడు కానీ, చిన్నగా ఉండి బాగా పవర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ అయినా, బాగా చిన్నప్పటి నుంచి బాగా బొద్దుగా ఉండి తగ్గినప్పుడు వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ అయినా, లేదా ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ అయినా, దేనికైనా కూడా ప్రిస్మాస్ స్ట్రెచ్ మార్క్ క్రీమ్ అనేది చాలా బాగా పనిచేస్తుందని చాలా మంది బిలీఫ్, చాలా మంది బాగా హ్యాపీ పేషెంట్స్, హ్యాపీ రిజల్ట్స్ ఉన్నాయి. కానీ ఇది ఎలా వాడాలి అంటే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నానం అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేశాక పై మసాజ్ చేస్తే మాయిశ్చరైజర్ లో పనిచేయదు. ఇది ప్రెషర్తో మసాజ్ చేసుకోవాలి, లోపలికి ఇంకాలి. ఆ లోపలికి ఆ కాంపనెంట్స్ వెళ్ళినప్పుడు ఆ స్ట్రెచ్ మార్క్ ఏదైతే స్కిన్ సాగి అక్కడ ఫ్యాట్ ఏరియా ఏదైతే ఉందో ఆ స్ట్రెచ్ మార్క్ స్ట్రింక్ అవ్వడం మొదలు పెడుతుంది. సో మీరు కరెక్ట్గా రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఒక నెల, అట్లీస్ట్ 2 నెలలు వాడండి. ఏ ప్రోడక్ట్ అయినా నెల 2 నెలలు వాడాలి కదా, దాన్ని యూజ్ చూడాలంటే 10 రోజుల్లో, వారం రోజుల్లో నాకేం మార్పు వచ్చిందని చూసుకుంటుంటారు అందరూ. అది పాసిబుల్ కాదు. సో స్ట్రెచ్ మార్క్ క్రీమ్ ఇస్ లైక్ దట్. ఈవెన్ వెయిట్ లాస్ చేసేవాళ్ళు కూడా స్ట్రెచ్ మార్క్ ఉన్నా లేకపోయినా ఫ్యాటీ ఏరియా తగ్గడానికి కూడా స్ట్రెచ్ మార్క్ క్రీమ్ కొంతమంది నేను చెప్పకుండా వాడి వాళ్ళకి ఫ్యాట్ మెల్టింగ్ అవుతుందని కూడా ఫోన్ చేసి అప్లోడ్ చేశారు ప్రిస్మా స్ట్రెచ్ మార్క్ క్రీమ్ ని. సో దిస్ ఈస్ వన్ థింగ్. ఓకే, నెక్స్ట్ ప్రిస్మాస్ ది డీప్ పఫింగ్ డార్క్ సర్కిల్ అండర్ ఐ క్రీమ్. అంటే మల్టిపుల్ పర్పస్, అండర్ ఐ కింద ఉన్న మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కి ఒక్క సమాధానం. సో ఇది వాడుతున్నారు, మాకు డార్క్ సర్కిల్ తగ్గింది సార్ 2-3 వారాల్లో, కొంచెం రింకిల్స్ తగ్గినాయి సార్ అన్న రకరకాలుగా ఫోన్లు చేసి ప్రిస్మాస్ వాళ్ళకి కమెంట్స్, అట్లా వీడియోస్లో కమెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇది ఎలా వాడాలి అనేది ఒకటి అనుమానం. ఇది సాధారణంగా డే టైం కాకుండా నైట్ టైం పడుకునే ముందు అండర్ ఐ కింద 2 చుక్కలు, పైన 1 చుక్క పెట్టి, ఎప్పుడు కూడా మనం చర్మాన్ని కిందకి ఎప్పుడు మసాజ్ చేయకూడదు. చాలా మంది టవల్తో కిందకు తుడి చేస్తుంటారు, ఇలా రాస్తుంటారు, మాయిశ్చరైజర్ రాసి ఇలా కిందకి అంటుంటారు. అలా కాకుండా అప్పర్ స్ట్రోక్స్ అండ్ లోపల పక్క నుంచి బయట స్ట్రోక్స్ లో మసాజ్ చేయాలి. ఆ మసాజ్ అనేది ఇది కూడా మాయిశ్చరైజర్లో పైపైన కాదు, కొంచెం లోపలికి వెళ్ళేలా మసాజ్ చేయాలి. అంటే కొంచెం ప్రెషర్ ఇచ్చి మసాజ్ చేయాలి. అలానే కంటి మీద ప్రెషర్ కాదు, ఆ కంటి కింద పైన అక్కడ ప్రెషర్ ఇచ్చి చేస్తే మీకు ఏంటంటే డార్క్ సర్కిల్ తో పాటు కొంచెం ఉబ్బగా ఉన్నా కూడా, కొన్ని రింకిల్స్ ఉన్నా కూడా వానిష్ అవడం అనేది 1 month లో అయితే గమనిస్తారు. 1 month లో రిజల్ట్ ఉంటుంది, గమనిస్తారు. సో ఇది ఓన్లీ నైట్ టైం మాత్రం అప్లై చేసుకోవాలి. డే టైం మనం బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉంటున్నాము, అప్పుడు కూడా వాడచ్చు, అప్లై చేయొచ్చు. సో 1 month కి రిజల్ట్ అని డెఫినెట్ గా కనబడుతుందని చెప్తున్నారు. ఒకటేంటి, అక్కడ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గడానికి, అక్కడ ఉన్న డార్క్ సర్కిల్ తగ్గడానికి, అక్కడ ఉన్న స్కిన్ టైటన్ అవ్వడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ప్రిస్మాస్ డార్క్ సర్కిల్ డీప్ పఫింగ్ క్రీమ్. చాలా మందికి నాక్ క్యాప్సూల్ ఏంటి అని చాలా ఇంట్రెస్ట్. అవును, అంటే ప్రొడక్ట్స్ అన్ని చూసినప్పుడు నాక్ కూడా ఇది ఏంటో, నాక్ ఏంటి అని, ఎన్ఏసి ఏంటి అని అనుమానం. దీని ఎన్ఏసి ఏంటి, ఎన్ ఎసిటైల్ సిస్టీన్. ఇది ఒక వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చినప్పుడు మ్యూసినాక్ అని, ఆ నాక్ అని, ఈ నాక్ అని రకరకాలు వాడారు. ఈ ప్రిస్మాస్ నాక్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనెస్టైల్ సిస్టీన్, న్యాచురల్, వెరీ లెస్ కెమికల్. సో ఇదేంటి, అప్పుడు కోవిడ్ అప్పుడు లంగ్ ఫైబ్రోసిస్ అయ్యి లంగ్ బిగువుగా అయిపోయి ఊపిరి సరిగ్గా ఆడక అలా చాలా మంది చనిపోవడము,
లంగ్ ఫైబ్రోజ్ అయ్యి లంగ్ ఇంజురీ అయ్యి ఇప్పటికీ ఆయాస పడుతున్న వాళ్ళు చూస్తున్నాం. సైడ్ ఎఫెక్ట్స్. ఎన్ఎస్టిఎల్ సిస్టీన్ ఏం చేస్తుంది, రెగ్యులర్గా వాడుతూ ఉంటే బాడీలో ఉన్న టాక్సిన్ తీసేస్తూ డీటాక్సిఫికేషన్ హెల్ప్ చేస్తూ, ఓకే. లంగ్ ఫైబ్రోసిస్ ఉంటే లంగ్ని మళ్ళీ ఆ ఎలాసిటీ పెంచి ఆ బిగువుగా అయిపోయిన ఏరియాని హీలింగ్ బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ లంగ్ కెపాసిటీ లంగ్ హెల్త్ బాగా తయారవుతుంది. దీంతో పాటు బ్యూటీలో దీని ఇంపార్టెంట్ రోల్ చాలా పెద్దది ఉంది. ఎలా And సార్? ఇప్పుడు బాడీలో మన గ్లూటథైన్ లెవెల్ ఎలా ఉంటుంది, వైటమిన్ డి ఎలా ఉంటుంది, వైటమిన్ సి ఎలా ఉంటుంది, వైటమిన్ ఏ లెవెల్స్ ఎలా ఉంటాయి, అలాగా మన బాడీలో ఎన్ఎస్టిఎల్ సిస్టమ్ బాడీలోకి ఎక్కువ అయ్యి కొద్దీ డిటాక్సిఫికేషన్తో పాటు గ్లూటథైన్ లెవెల్స్ని కూడా ఎక్కువ అబ్జార్బ్ చేస్తుంది. ఓకే. దాని వలన స్కిన్లో యాంటీ ఏజింగ్, Changes బ్రైట్నెస్, ఓ అలాగే ఇక్కడ మెడ దగ్గర చాలా మంది నలుపు ఉంటుంది నల్లగా చూసారా, ఉంటుంది. ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటాం. ఇక్కడ నలుపు, ఇక్కడ నలుపు, నల్లగా. రోజుకి 2 క్యాప్సూల్స్ అలాగా ఒక మంత్ వాడండి, కొంచెం మార్పు కనపడుద్ది. కొన్ని నెలల దాకా వాడుకోవచ్చు హ్యాపీగా. ఏ టైం కి వేసుకోవాలి సార్ ఇవి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత, ఓకే. ఎవ్రీడే. ఎవ్రీడే. కొంతమందికి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఇంకో మెడిసిన్లు కూడా వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చా? హ్యాపీగా. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, హార్ట్ ఇష్యూస్ ఉన్నా, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీనికి వాటికి ఇది మేలు చేస్తుంది తప్ప ఓకే. హాని చేయదు. ఆరోగ్యపరంగా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. రెగ్యులర్గా కూడా ప్రతి వ్యక్తి కూడా ఎన్ఎస్టిఎల్ సిస్టమ్ రోజు పొద్దున రాత్రి లేదా రోజుకి ఒకటైనా వేసుకోవచ్చు. మీరు గూగుల్ చేసి చూడండి ఎన్ఎస్టిఎల్ సిస్టమ్ బెనిఫిట్స్ ఏంటో. క్లియర్ గా అర్థమైపోతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ నాక్. ప్రిజ్మాస్ నుంచి వచ్చిన నాక్. వీటి మీద చాలా డౌట్స్. ఇదే ప్రాబ్లం అండి, ఎలా వాడాలి, వాడితే రిజల్ట్. అండ్ ఇంకొక మాట అడుగుతూ ఉంటారు, మేము ఏదన్నా ఒకటి ప్రోడక్ట్ ఏదైనా వాడినప్పుడు మాకు వారం 10 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది, ఎందుకు మరి ప్రిజ్మాస్ ఎంత లేట్, మీరేమో 1 నెల 2 నెలలు వాడమంటున్నారు, ఎందుకు ఇలా అని అడుగుతున్నారు. ఏదైనా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందంటే దాంట్లో స్టెరాయిడ్స్ ఉంటాయండి. ఓకే. స్టెరాయిడ్స్తో పాటు కొన్ని రకాల బ్యాడ్ యాసిడ్స్ ఉంటాయండి. నిన్న ఒకళ్ళు వచ్చారండి, సార్ మీరు వీడియోలో ఏదో లైట్ అన్నారు కదా, నేను అదే లైట్ అన్న పేరుతో క్రీమ్ వాడాను, వాడిన తర్వాత చిన్న పింపుల్స్ ఉంటే ఎవరో ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నేను వాడిన తర్వాత మొహం అంతా పాడైపోయింది సార్, మొత్తం డార్క్ అయిపోయి మండుతుంది, ఎండలోకి వెళ్తే తర్వాత పిగ్మెంటేషన్ కింద వచ్చేసింది అన్న. ప్రిజ్మాస్లో అటువంటి ఏమీ లేవు కదా. అవి స్లోగా అయినా రోజు రోజుకి మీ అందాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ హెయిర్ని, మీ స్కిన్ని బాగుపరిచే ప్రొడక్ట్సే ప్రిజ్మాస్ ప్రొడక్ట్స్. స్టెరాయిడ్స్ ఉన్న ప్రొడక్ట్స్ 400కి 500కి దొరకచ్చు. అది వాడితే ఫస్ట్లో అబ్బా చాలా బాగుంది, ఫెయిర్గా కనపడుతున్నాం అనుకుంటారు. అవి వాటిలో ఉన్న స్టెరాయిడ్స్, యాసిడ్స్ పనిచేస్తాయి. కానీ కొన్ని రోజుల తర్వాత మీరు ఎండలోకి వెళ్ళగానే బాగా మండినట్టు, ఎర్రబడినట్టు, తర్వాత చుక్కల పిగ్మెంటేషన్ అయిపోతుంది. ఆ పిగ్మెంటేషన్ మేము రెగ్యులర్ ట్రీట్ చేస్తున్నాం. కానీ ప్రిజ్మాస్ ప్రోడక్ట్స్లో అటువంటి దానికి ట్రీట్మెంట్ ఉంది, కానీ ఆ ప్రోడక్ట్స్ అటువంటి హాని చేయవు. అలాగే చాలా మంది ప్రిజ్మాస్ సంబంధించి బ్యూటీ బూస్టింగ్ స్ప్రే అని కొంటున్నారు. పేరుకి బ్యూటీ బూస్టింగ్ అనగానే భలే హాయిగా ఆతృతతో కొంటారు. దీని బెనిఫిట్స్ ఏంటి అంటే, అందరికి పక్కన పెడితే దీంట్లో ఉన్న గ్లూటథయోన్, వైటమిన్ సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్, మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ డిటాక్సిఫై చేయడానికి, యాంటీ ఏజింగ్ ప్రాసెస్ కి, అలాగే స్కిన్ బ్రైట్నెస్ కి. సో బాడీలో డిటాక్సిఫై అవుతున్నప్పుడు ఇదేంటి స్ప్రే అలాగా నాలిక కింద పొద్దున్న, ఇది ఓరల్ స్ప్రే. ఇది ఎలా వాడాలో కొంతమంది డౌట్ వచ్చింది, ఓరల్ గా కొట్టేసుకుంటున్నారు. అలా కాదు, నాలిక కింద. బ్రేక్ఫాస్ట్ తినడం, కాఫీ తాగడం అయిపోయింది, డిన్నర్ అయిపోయింది, ఇంకా మనం ఏం తీసుకునేది లేదు ఇప్పట్లో, ఒక అరగంట దాకా అన్నప్పుడు ఒక 6 నుంచి 7 స్ప్రేస్ నాలిక కింద, 6 to 7 స్ప్రేస్ ఇస్ 1 సర్వింగ్, దీని మీద రాసి ఉంటుంది. ఆ స్ప్రే ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తున్నామో ఆ నాలుగు కింద అలా 15 మినిట్స్ ఏమి తినకుండా తాకుండా ఉంటే గనక అది అబ్జార్బ్ అవుతుంది. ఇది అబ్జార్బ్ అయినప్పుడు ముందు బాడీలో ఎలా అయితే గ్లూటథయోన్ ఇంజెక్షన్ తీసుకున్నా, ఒక సాచెట్ తీసుకున్నా, ఎలాగో నాలుగు కింద నుంచి ఫాస్ట్ అబ్జార్ప్షన్. అందుకని నాలుగు కింద సబ్లింగ్వల్ అంటారు. అలా పొద్దున్న ఒకసారి, రాత్రి ఒకసారి, వీలు పడినంత వరకు. సో దీనివల్ల ఆరోగ్యపరంగా బెనిఫిట్తో పాటు అందానికి, స్కిన్ కి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే రిజల్ట్ ఎలా ఉంటుందండి? స్కిన్ గ్లో అవుతుందా, లేకపోతే స్కిన్ సాఫ్ట్ అవడం, గ్లో అవడం, కొంచెం కాంప్లెక్షన్ మార్పు కనపడుతున్నట్టు ఉండడం. ఎన్ని రోజుల్లో చూస్తాను సార్ ఇదైతే? ఏ ప్రోడక్ట్ అయినా స్టెరాయిడ్స్ లేని 1 మంత్ వాడాలి, టైం పడుతుంది. ఓకే, అంతే. ఇది ఎన్నిసార్లు ఇలా స్ప్రే చేసుకోవాలి? రోజుకి ఎన్నిసార్లు యూజ్ చేయాలి? 2 times a day. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత 6 to 7 స్ప్రేస్ ఈచ్ టైం. దీనికి కాంబినేషన్ కొలాజిన్ టాబ్లెట్స్, ప్రిజ్మాస్ కొలాజిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. అది కంబైన్ అయితే వండర్ఫుల్ రిజల్ట్స్.
సో ఏమైనా కానీ ఒక 1 మంత్ వాడి చూస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని చాలా ఎగ్జాక్ట్లీ. మంది యూజ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. బట్ కొంతమంది డౌట్లు ఇవాళ చాలా ఆ డౌట్స్ క్లారిఫై ఉన్నాయి. ఆ చేశారు డౌట్స్ సార్. క్లారిఫై చేయడానికి మనం నిజమే. మళ్ళీ ఈ ప్రొడక్ట్స్‌తో ఆ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. రైట్. సో చాలా క్లియర్ గా చెప్పారు. మేబీ వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోయి ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో విన్నారు కదా, ప్రిజ్మాస్ కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. మీకు ఇలా ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయొచ్చు. వాటిని నేను క్వశ్చన్ రూపంలో డాక్టర్ గారిని అడుగుతాను. సో ఇవాళ వరకు దాదాపుగా క్లియర్ అయిపోయినట్టే. ఇంకా మేము ప్రిజ్మాస్ ప్రోడక్ట్ సంబంధించి ఎవరికైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం, మేము పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాం, అది మాకే కావచ్చు, ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఇద్దామన్నా కూడా మీరు ఆన్లైన్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి. అలాగే ప్రిజ్మాస్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏది అవసరం ఆ ప్రోడక్ట్ తీసుకోండి, యూస్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.